బిగ్ బాస్ సీజన్ 9 ఆసక్తికరంగా సాగుతోంది. ఈసారి మరింత రసవత్తరంగా టాస్కులు గట్రా ప్లాన్ చేశారు. ఇప్పటికే బిగ్ బాస్ ప్రియుల్లో ఎక్కడలేని ఉత్సాహం స్టార్ట్ అయింది. దానికి తోడు డబుల్ హౌస్ అంటూ సరికొత్త ప్లాన్తో రావడంతో ఈసారి బిగ్ బాస్ జనాల్లో ఎక్కడలేని క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. బిగ్ బాస్ హౌస్లో సిల్లీ విషయాలపైన గొడవ పడ్డం కొత్తేమీ కాదు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి సీజన్లోనూ అప్పుడప్పుడు చాలా సిల్లీ విషయాల గురించి నామినేషన్స్ వేస్తుంటారు కంటెస్టెంట్లు. డే 2 ఎపిసోడ్లో షాంపూ బాటిల్ గురించే తన్నుకు చచ్చారు కంటెస్టెంట్లు. బాత్రూంలో షాంపూ పెడతానని సంజన, పెట్టకూడదని హౌస్ మేట్స్ ఇలా వాదించుకోవడానికే సరిపోయింది. దమ్ము శ్రీజ గురించి సంజన చాలా నీచంగా మాట్లాడడం కూడా నిన్నటి ఎపిసోడ్లో హైలైట్ అయింది. లేటెస్ట్ ఎపిసోడ్లో ఓనర్స్కి మరో అధికారం కూడా బిగ్ బాస్ ఇచ్చాడు. అదే నామినేషన్ చేసే అధికారం. ఓనర్స్గా టెనెంట్స్ నుంచి ఏ ఒక్కరిని మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారో చర్చించి మీ నిర్ణయం చెప్పండి అంటూ బిగ్ బాస్ అన్నాడు. దీంతో సామాన్యులంతా పక్కకెళ్లి డిస్కస్ చేసుకున్నారు. దమ్ము శ్రీజ, ప్రియా ముందుగా సంజన పేరు ప్రస్తావించారు. వంట రాకుండా కుకింగ్ చేస్తానని తీసుకుంది. తర్వాత నాకు వంట రాదు అంటూ పిచ్చిగా చేసింది అనే రీజన్ వీళ్ళు చెప్పారు. ఇక దీనికి మిగిలిన కామనర్లు కూడా ఓకే చెప్పడంతో సంజనని నామినేట్ చేస్తున్నట్లు మనీష్ అనౌన్స్ చేశాడు. హౌస్లో యూనిటీ మీ వల్ల దెబ్బతింటుంది. కంటెంట్ క్రియేట్ చేయాలని మీరు చేస్తున్నారు. అలాగే పర్సనల్గా నాకు నెగిటివ్ వైబ్స్ వద్దు. మీ దగ్గర చాలా నెగిటివిటీ అనిపిస్తుంది. అందరికీ పేరు చెప్పాం అంటూ మనీష్ రీజన్స్ చెప్పాడు. ఇక ఈ రీజన్లపై డిఫెండ్ చేసుకుంటూ సంజన తన వాదన వినిపించింది. ఇంతలో మీరు మైక్ కూడా సరిగ్గా పెట్టుకోరు, రికార్డు కాకుండా ఉండాలని దాచి మాట్లాడుతున్నారు, అలాగే బ్యాక్ బిచ్చింగ్ చేస్తారని ప్రియా చెప్పింది. ఈ మాట వినగానే అదేదో పెద్ద బూతులా సంజన ఫైర్ అయింది. నా దగ్గర అలాంటి పదాలు మాట్లాడకు, అలా ఎలా అంటావు నా గురించి అంటూ సంజన వాదించింది. త్వరలో ఫ్లోరాతో గార్డెన్ ఏరియాలో కూడా చాలాసేపు గొడవ పడింది. ఇదే విషయం గురించి రాత్రి బెడ్ మీద పడుకున్న సమయంలో తనూజ డిస్కస్ చేసింది సంజన. ఇక్కడ ఎవరు నా వాళ్ళు కాదు అని అర్థమవుతోంది. కనీసం వాటర్ తాగడానికి హౌస్లోకి వెళ్ళినా కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇంకా నేను నెగిటివ్ ఎనర్జీ అని ముఖం మీదే ఎంత హార్ష్గా చెప్పాడు. నేను అంత చీపా, ఇక్కడికి వాళ్లతో అనిపించుకోవడానికి వచ్చామా అంటూ సంజన కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు ఓనర్ల కోసం టెనెంట్స్ కుకింగ్ చేస్తున్నారు. ఇక వీళ్ళకి బిగ్ బాస్ ఏం ఫుడ్ పంపించాడబ్బా అని చూడడానికి శ్రీజ, ప్రియా అవుట్ హౌస్కి వెళ్ళారు. అసలే ఆలు అంటే బాగా ఇష్టమైన ప్రియా వాళ్ళ బాక్స్లో పొటాటో కర్రీ చూసి టెంప్ట్ అయింది. అయితే అది మీరు తినకూడదని రాము రాథోడ్ అడ్డు చెప్పడంతో ప్రియా హట్ అయిపోయి 4 మాటలనేసి లోపలికెళ్ళి రాగం తీసింది. దీంతో రాము మళ్ళీ వెళ్ళి సారీ చెప్పి ప్రియాకి ఆలూ కర్రీ టేస్ట్ చూడడానికి ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత హౌస్లో ఉన్న సంజన దగ్గరికి వచ్చి చాలా మర్యాదగా ఒక విషయం అడిగింది ఫ్లోరా. బాత్రూంలో కండిషనర్, షాంపూ బాటిల్స్ వదిలేశారు, అవి మీవేనా అని అడిగితే అవును అంటూ సంజన చెప్పింది. అవి తీసి బయట పెట్టుకోండి, వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు ఇబ్బంది కదా, అలా ఫ్లోర్ మీదే ఉంటే అంటూ ఫ్లోరా చెప్పింది. ఆ మాటకి హట్ అయిన సంజన ఒక సెట్ అక్కడే ఉందని ఏమైంది ఇప్పుడు అంటూ వాదించింది. అదేంటి, నేనేమైనా పని మనిషినా క్లీన్ చేయడానికి వెళ్ళిన ప్రతిసారి నేను తీసి పెట్టాలా అంటూ ఫ్లోరా అడిగింది. దీనికి సంజనకి బాగా కాలింది. నేను తీయను, అవి అక్కడే ఉంటాయి, ఉంటే తప్పేంటి, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు, మధ్యలోకి రాకు అంటూ సంజన నోటికొచ్చినట్లు మాట్లాడింది. ఈ మాటలకి ఎమోషనల్ అయిపోయిన ఫ్లోరా అక్కడి నుంచి వెళ్ళిపోతూ కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసి రీతూ చౌదరి, సృష్టి, పవన్ కళ్యాణ్ ఏమైంది అంటూ అడిగి ఆమెను ఓదార్చారు. తర్వాత నామినేషన్స్కి అన్ని ఏర్పాట్లు చేసి అనౌన్స్ చేశాడు బిగ్ బాస్.